ఆదాబ్ కథనానికి స్పందన ఎట్టకేలకు కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు. సో ఈ ఏదైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో దీని గురించి ఇవాళ ఒక్కరోజు కాదు ఆర్టికల్స్ రాయడం మనం. సో దుండిగల్ సర్కిల్ గండిమైసమ్మ పరిధి సర్వే నెంబరు ఇది 168లో ఉన్నటువంటి ఈ జీరో అనుమతితోని విచ్చలవిడిగా బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగినాయి. అయితే ఈ విషయాన్ని మనం ఎప్పుడెప్పుడు రాసినాం అనేది చూడండి ఒకసారి. మార్చి 22వ తారీఖున అనుమతుల నీళ్లు నిర్మాణాలు ఫుల్ అనేటువంటి కథనం రాసినాం. దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1న అక్రమ నిర్మాణదారుల బరిదెగింపు అని రాసినాం. మే 10న అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ అని రాసినాం. సో ఈ కథనాలకు స్పందించిన దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు శుక్రవారం ఈ సర్వే నెంబర్ 168లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై అధికారులు చేపట్టిన చర్యను పలువురు హర్షిస్తున్నప్పటికీ సంపూర్ణంగా కూల్చివేతలు చేస్తారా, మొక్కుబడి కూల్చివేతలు చేసి మమ అనిపిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గండి మైసమ్మ, పోచంపల్లి పరిధిలోని వివిధ కాలనీలలో అనుమతులకు మించి అక్రమంగా నిర్మిస్తున్న షెడ్లపై చర్యలు ఉంటాయా, ఈ కూల్చివేతలతోటే సరిపెడతారా, మరిన్ని కూల్చివేతలు కొనసాగుతాయా అంటూ స్థానికులు అధికారుల పనితీరుపై అనుమానం వ్యక్తం చేయడం వారి పనితీరుకు నిదర్శనం. దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సంపూర్ణంగా కూల్చివేతలు చేపట్టి తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారా అంటూ స్థానికుల విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇక ఇప్పటికైనా దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సంపూర్ణంగా కూల్చివేతలు చేపట్టి తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తారా, స్థానికుల విమర్శలను నిజం చేస్తారా అని చెప్పి వేచి చూడాలి. సో ఇట్లా ఈ అక్రమంగా వెలిసినటువంటి ఈ భవనాలన్నిటిపైన కూడా మనం ఆర్టికల్స్ రాసినాం. సో ఇది ఒకటే కాదు, రోజు రోజుకి అక్రమంగా ఒక పుట్టగొడుగులాగా ఈ భవనాలు వెలుస్తూ ఉన్నాయి. సో చాలా వరకు అంటే మనతోటి అయినంత వరకు, మనకు తెలిసినంత వరకు అన్నీ కూడా సరైన ఆధారాలతోటి ఈ కథనాలు రాసుకుంటూ వస్తున్నాం మనం. సో అది ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇట్లా రాసుకుంటూ వచ్చిన అధికారుల దగ్గరికి తీసుకుపోయినా కూడా వాళ్ళు కొంతమంది అధికారులు స్పందించట్లేదు. ఎందుకంటే వీళ్ళు కొంతమంది అధికారులు కూడా కుమ్మక్క అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఇక స్పందించిన అధికారులు కూడా మరి అంటే తూతు మంత్రంగా లేకపోతే ఏదో అక్కడ మొదలు పెట్టిన పని అంటే పెట్టేసి దాని తర్వాత మమ అనుకొని వెళ్ళిపోతారా, లేకుంటే అక్రమంగా వెలిసినటువంటి అన్ని భవనాలను కూడా కూల్చివేస్తారా, కూల్చివేసి వీళ్ళ వృత్తి ధర్మాన్ని నిరూపిస్తారా లేదా అనేది చూడాలి మనం.